వాస్తుశాస్త్రం ప్రకారం చీపురు ఎప్పుడు కొనాలి, కొత్త చీపురు ఎప్పుడు వాడాలి, పాత చీపురుని ఎప్పుడు పడేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంటి నిర్మాణానికి, ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఏ విధంగా అయితే వాస్తు ఉంటుందో అదే విధంగా చీపురు ఉపయోగించడానికి, చీపురు కొనుగోలు చేయడానికి, చీపురును ఏ మూలన పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనే అంశాలపై వాస్తుశాస్త్ర నియమాలైతే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈశాన్యం, ఆగ్నేయం మూలలో కాకుండా నైరుతి, వాయువ్య మూలలలో చీపురుని కనిపించకుండా పెట్టాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇక అటువంటి చీపురుని కొనే సమయాన్ని కూడా నిర్దేశించారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్త చీపురుని కొనడానికి శనివారం రోజు చాలా మంచిది. శనివారం నాడు కొత్త చీపురు ఉపయోగించడం చాలా శుభప్రదం. ఇది కాకుండా కృష్ణపక్షంలో చీపురు కొనడం ఎల్లప్పుడూ మంచిది. అయితే శుక్లపక్షంలో చీపురును కొనుగోలు చేసిన దురదృష్టానికి సూచిక. మంగళవారం, శుక్రవారం, భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజులలో చీపురుని కొనుగోలు చేయడం శుభప్రదం కాదని వాస్తుశాస్త్రం చెబుతుంది. అంతేకాదు, పండగ రోజులో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు కూడా చీపురును కొనకూడదు. ఇక ఇంట్లో పాడైపోయిన చీపురుని సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే బయట పడేయాలి. ఇంకా అంతేకాదు, ఇంట్లో చీపురు పెట్టడానికి కూడా ఒక విధానం ఉంటుంది. చాలామంది ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురును పాడైపోకుండా ఉండడానికని చేతితో పట్టుకున్న భాగాన్ని కింది సైడు నుంచి శుభ్రం చేసే కుచ్చు భాగాన్ని పైకి పెట్టి చీపురుని నిలబెడుతూ ఉంటారు. అలా చేస్తే దరిద్ర దేవతను ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది. చీపురు పాడైపోతుంది అని భావించే మహిళలు చీపురుని నిల్చోబెట్టకుండా పడుకోబెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చీపురు, చాట ఒకే చోట పెడితే అరిష్టం కూడా. బెడ్ కింద చీపురుని పెట్టే అలవాటు ఉంటే మహిళలు మానుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులైతే చెబుతున్నారు. అంతేకాదు, ఎవరైనా మరణించిన తర్వాత మృతదేహాన్ని తీసివేసినాక అక్కడ శుభ్రం చేయడానికి ఉపయోగించిన చీపురుని మళ్ళీ తర్వాత వాడకూడదని, ఆ చీపురుని పడేయాలని సూచిస్తున్నారు. ఇంట్లో పసిబిడ్డలు పుట్టినప్పుడు కూడా పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురుని మళ్ళీ ఉపయోగించకూడదని సూచిస్తున్నారు. తెలుసుకున్నారు కదా, చీపురుని ఏ రోజు కొనాలి, ఏ రోజు వాడుకోవాలి, ఎక్కడ పెడితే మంచి జరుగుతుందో. ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.